హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎన్నో ఏళ్ల కల నెరవేరింది. సుప్రీంకోర్టు సంచలన తీర్పు జారీ. పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే దేశ న్యాయ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు ఒక అత్యంత శక్తివంతమైన మరియు సంచలనాత్మకమైన తీర్పును వెలువరించింది. ఈ యొక్క చారిత్రాత్మక తీర్పు ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది ప్రజలకు, ముఖ్యంగా న్యాయం కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న బాధితులకు ఒక గొప్ప శుభవార్తనైతే అందించింది. అయితే ఇప్పటి నుండి ఈ యొక్క నూతన నిబంధనలు దేశంలోని అన్ని న్యాయస్థానాల్లో అమల్లోకి రానున్నాయి. వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టుల్లో విచారణలు ముగిసినప్పటికీ తీర్పులు వెలువడటంలో జరుగుతున్న అనవసర జాప్యం వల్ల సామాన్యుల ప్రాథమిక హక్కులకు ముఖ్యంగా వారి వ్యక్తిగత స్వేచ్ఛకు తీవ్రమైన భంగం వాటిల్లుతోంది అని సుప్రీంకోర్టు ఈ యొక్క సందర్భంగా ఆందోళన వ్యక్తం చేసింది. రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కులో భాగంగానే సత్వర న్యాయం పొందే హక్కు కూడా ఉంటుందని, కాబట్టి బాధితులకు వేగంగా న్యాయాన్ని అందించాల్సిన బాధ్యత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని హైకోర్టులపై కూడా ఉన్నది అని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసిందనమాట. ఈ సందర్భంగా సాధారణంగా కోర్టుల్లో వాదనలు పూర్తయిన తర్వాత న్యాయమూర్తులు తీర్పును రిజర్వ్ చేస్తూ ఉంటారు. అంటే వాదనలు విన్న తర్వాత తీర్పును ఆలోచించి మరికొన్ని రోజులకు వెలువరిస్తారు. అయితే ఈ ప్రక్రియలో నెల తరబడి, కొన్నిసార్లు ఏళ్ల తరబడి జాప్యం జరుగుతుంది. దీన్ని అరికట్టేందుకు సుప్రీంకోర్టు ఒక కీలక ఆదేశాన్ని ఇచ్చింది. ఇకపై ఏ కేసులోనైనా వాదనలు ముగిసిన తర్వాత ఆ తీర్పును ఏ తేదీన రిజర్వ్ చేశారో ఆ వివరాలను సంబంధిత హైకోర్టు వెబ్‌సైట్‌లో ప్రజలందరికీ కనిపించేలాగా స్పష్టంగా పొందుపరచాలి. దీనివల్ల న్యాయ వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుంది. మరియు ఏ కేసు ఎంతకాలం నుంచి పెండింగ్‌లో ఉందో అనేది అందరికి తెలుస్తుంది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసులు అంటే బెయిల్ పిటిషన్‌లు లేదా అక్రమ అరెస్టులకు సంబంధించి హెబియస్ కార్పొరేషన్ వంటి అత్యవసర కేసుల్లో విచారణ జరిగిన రోజే తీర్పును వెలువరించాలని అయితే సుప్రీంకోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది. ఒక వ్యక్తి జైల్లో ఉన్నప్పుడు లేదా అతని స్వేచ్ఛకు విఘాతం కలిగినప్పుడు ప్రతి నిమిషం ఎంతో విలువైనది అని, అటువంటి సందర్భంలో తీర్పుల కోసం రోజులు, వారాలు నిరీక్షించడం ఆ వ్యక్తి యొక్క మానవ హక్కులను కాలరాయటమే అవుతుందని చెప్పేసి సుప్రీంకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. ఈ యొక్క అద్భుతమైన తీర్పు వల్ల సామాన్య ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అని చెప్పొచ్చు. ఇకపై కోర్టుల నుండి తీర్పులు రావటం ఆలస్యం కాదని, బాధితులకు నిర్ణీత సమయంలోనే న్యాయం అందుతుందని చెప్పేసి తీర్పు భరోసా అయితే ఇస్తోంది. విచారణ ముగిసిన వెంటనే లేదా అతి తక్కువ సమయంలోనే తీర్పులు వెలువడటం, దీనివల్ల జైళ్లలో అనవసరంగా మగ్గిపోతున్నటువంటి విచారణ ఖైదీలకు కూడా పెద్ద ఊరట లభిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి హైకోర్టుల్లో వాదన ముగిసిన వెంటనే తీర్పులు ఇవ్వాలి అనేటటువంటి నిబంధన గతంలో ఉన్నప్పటికీ అది సరిగ్గా అమలు కావటం లేదని గుర్తించిన సుప్రీంకోర్టు ఇప్పుడు దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం మరింత పెరుగుతుంది మరియు న్యాయం చేకూరడంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. అయితే ఈ నిర్ణయం వల్ల న్యాయమూర్తులలో కూడా జవాబుదారీతనం అనేది పెరుగుతుంది. విచారణ పూర్తయిన తర్వాత అనవసరంగా కాలయాపన చేయకుండా సాధ్యమైనంత త్వరగా న్యాయ నిర్ణయాన్ని వెలువరించడం వల్ల న్యాయస్థానాల్లో పేరుకుపోయినటువంటి లక్షలాది కేసుల భారం కూడా తగ్గే అవకాశం అయితే ఉంది. న్యాయం అనేది కేవలం పేపర్ల మీద ఉండటం కాదు. అది సరైన సమయంలో బాధితుడికి అందాలి. సో, న్యాయం ఆలస్యం కావడం అంటే న్యాయాన్ని నిరాకరించడమే అనే సూత్రాన్ని సుప్రీంకోర్టు ఈ తీర్పు ద్వారా మరోసారి నొక్కి చెప్పింది. అయితే ఈ మార్పుల వల్ల సామాన్యుడు కోర్టు మెట్లెక్కడానికి భయపడాల్సిన అవసరం ఉంది అని, తన సమస్యకు సత్వరమే పరిష్కారం లభిస్తుందనే ధైర్యం కలుగుతుంది. అయితే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి న్యాయవాదులు, అలాగే కక్షిదారులు మరియు చట్ట నిపుణులు సుప్రీంకోర్టు తీసుకున్న ఈ యొక్క విప్లవాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఉన్నారు. సో, ఫ్రెండ్స్, మొత్తానికి సత్వర న్యాయం లభించబోతోంది. సో, హైకోర్టుల్లో తీర్పుల జాప్యాన్ని అరికట్టి ప్రజలకు వేగంగా న్యాయం అందించడమే ఈ తీర్పు యొక్క ముఖ్య ఉద్దేశ్యంగా అయితే ఉంది. దీనివల్ల వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి కేసుల్లో విచారణ జరిగిన రోజే తీర్పు అయితే ఇవ్వాలి అన్నమాట. సో, తీర్పులను రిజర్వ్ చేసిన తేదీని ఖచ్చితంగా హైకోర్టు వెబ్‌సైట్‌లలో ఖచ్చితంగా అప్డేట్ అయితే చేయాలి. న్యాయమూర్తులు వాదనలు ముగిసిన వెంటనే తీర్పును వెలువరించడం ద్వారా వ్యవస్థలో జవాబుదారీతనం పెరుగుతుంది. అలాగే
తీర్పుల్లో జాప్యం వల్ల రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు భంగం కలగకుండా సుప్రీంకోర్టు ఈ మేరకు చర్యలైతే తీసుకోవడం గమనార్హం.